ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కావ్య మృతిపై అనుమానాలున్నాయంటూ ఉపాధ్యాయులపై ఆరోపణ చేస్తూ ఆందోళన చేపట్టిన బంధువులు, కుటుంబీకులు. రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికైన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన జాహ్నవిని అభినందించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ నెల 24వ తేదీన ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించిన ఎమ్మెల్యేలు, అధికారులు. శీతాకాలం కావడంతో కంటికింపుగా దర్శనమిస్తున్న లంబసింగి ప్రకృతి అందాలు, తరలి వెళ్తున్న పర్యాటకులు. మన్యం జిల్లాలో 2 ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలంటున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. జంగారెడ్డిగూడెంలో ర్యాలీ చేసిన పార్టీ సభ్యులు. అల్లూరు జిల్లాలోని లంబసింగి ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది. మంచు మేఘాలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. లంబసింగిలో అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వెళ్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వెళ్లిన పర్యాటకులు అక్కడి దృశ్యాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఉదయం 9 గంటల వరకు ఆకాశం, భూమి కలిసే విధంగా దట్టమైన మంచు మేఘాలు అలుముకుని దర్శనమిస్తున్నాయని తెలిపారు. శీతాకాలం కావడంతో దట్టమైన పొగమంచు అందాల నడుమ రహదారులు కంటికింపుగా దర్శనమిస్తున్నాయని పేర్కొంటున్నారు. మానసిక ప్రశాంతతకు లంబసింగి పర్యాటకం ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నారు. లంబసింగి పర్యటన ముగించుకుని వైజాగ్ బీచ్ అందాలను సైతం వీక్షించవచ్చని జంగారెడ్డిగూడెంకు చెందిన కత్తుల విష్ణు, రమేష్ లు తెలియజేస్తున్నారు. ప్రణాళికాయుతంగా లంబసింగి పర్యాటక కేంద్రాన్ని సందర్శించి అదే రోజు వైజాగ్ వచ్చి కాసేపు బీచ్ లో సైతం గడపవచ్చని తెలిపారు. తొట్లకొండ బీచ్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. పర్యాటక ప్రేమికులకు లంబసింగి ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని స్థానికులు సైతం తెలియజేస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే, ఎంతో బాగుంది ఈ నిమిషం, సునామిలా సంతోషమే. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈ నెల 24వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు ఈ పర్యటనను విజయవంతం చేయాలని పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. నమస్కారం అండి. 24వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి గుడికి దర్శనానికి రావడం జరుగుతుంది. అదే రోజు పలు రోడ్లు శంకుస్థాపన కార్యక్రమాలు, అలాగే డ్రైన్స్, అలాగే అక్కడ గుడికి సంబంధించి రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఐఎస్ జగన్నాథపురం గుడికి సంబంధించి. కనుక పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, జనసేన పార్టీ, బీజేపీ, అలాగే టీడీపీ కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి భారీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పవన్ కళ్యాణ్ గారు గుడి వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరందరూ కూడా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్యం జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లను ఖండిస్తూ అరెస్టు చేసిన మావోయిస్టులందరినీ వెంటనే కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. విక్రమ్ భవనం నుండి ప్రదర్శన బోసుబొమ్మ సెంటర్ బస్టాండ్ మీదుగా ర్యాలీ చేశారు. అనంతరం జరిగిన సభకు కెవి రమణ అధ్యక్షత వహించగా కారం రాఘవ మాట్లాడుతూ అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లపై పలు అనుమానాలు ఉన్నాయని, వైద్యం కోసం వచ్చిన వారిని పట్టుకుని ఎన్కౌంటర్ చేశారని ఆ పార్టీ ప్రకటించిందని అన్నారు. న్యాయమూర్తితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాఘవ డిమాండ్ చేశారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాలలో 50 మంది వరకు మావోయిస్టులు, వారి సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారే కాకుండా ఆ పార్టీ అగ్ర నాయకులు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుందని, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తగరం బాబురావు, కెచ్చెల పోతిరెడ్డి, PDSU నాయకులు ఈ భూషణం, POW జిల్లా ప్రధాన కార్యదర్శి కె లత, కారం లక్ష్మి పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించడంలో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ముందుకేస్తున్నాయి. అదే విధంగా ఈ రోజు దేశంలో నీరు లేక, భూములు లేక అనేక రోడ్ల సమస్యలతోటి, వడ్డీ సమస్యలతో ఉంటే ఆ సమస్యలు పట్టించుకోకుండా ప్రధానంగా ఈ రోజు మావోయిస్టుల్ని మేము టార్గెట్ చేసి చంపేస్తామని చెప్పడం అది రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళతోటి, అందులో టెర్రరిస్టులతోటి చర్చలు జరపడానికి లేదా యుద్ధం ఆపేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ దేశంలో పుట్టినటువంటి మావోయిస్టులు ఈ దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించమని ఈ రోజు వాళ్ళు పోరాటం చేస్తుంటే పోరాటాన్ని ఆపేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా పచ్చని అడవుల్లోకి వెళ్ళిపోయి గిరిజన గ్రామాలని అల్లకల్లోలం చేస్తూ గిరిజనుల్ని అమాయకులు చంపేయటం అనేది మంచి పద్ధతి కాదు. అదే విధంగా మైదానంలో దొరికినటువంటి ఇతర మావోయిస్టుల్ని ఈ రోజు అడవుల్లోకి తీసుకెళ్లి ప్రధానంగా ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లని కూడా బూటకపు ఎన్కౌంటర్లని మా CPM న్యూ డెమోక్రసీ అభిప్రాయపడుతుంది. కాబట్టి దీని మీద జడ్జి చేత ప్రధానంగా న్యాయ విచారణ చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిషన్ వాత్సల్య పథకం ద్వారా తల్లిదండ్రులు లేని ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున ఇద్దరికి 60,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలు జమ చేయడం జరిగిందని జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి గ్రామంలో 8వ తరగతి చదువుతున్న ఏరిపోయిన భాను సందీప్, 7వ తరగతి చదువుతున్న ఏరిపోయిన వేణు తేజల తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం జరిగిందని, వారి తాత, నాయనమ్మ ఏరిపోయిన సత్యనారాయణ, రామలక్ష్మిల సంరక్షణలో ఉండి వారు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక్కొక్కరికి సంవత్సరానికి 48,000 రూపాయల చొప్పున ఇద్దరికి 7 నెలల 15 రోజులకు గాను ఏరిపోయిన భాను సందీప్ కు 30,000 రూపాయలు, ఏరిపోయిన వేణు తేజకి 30,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలు జమ చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సహకరించిన ఏలూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్, CDPO బ్యూలా, అంగన్వాడీ సూపర్వైజర్ విజయలక్ష్మి, సర్పంచ్ సాయిల సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వైట్ల ఆంజనేయులు, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కంచర్ల నరసింహమూర్తి, అంగన్వాడీ టీచర్ కరిపోతు సత్యవాణి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఇరిపోయిన భాను సందీప్, ఇరిపోయిన వేణుతేజ అను విద్యార్థులకు స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ వారు ఒక్కొక్కరికి 30,000 రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. భాను సందీప్, వేణుతేజ వీరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్కరికి 48,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. 7 నెలల 15 రోజుల కాలమునకు సంబంధించి 30,000 రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఏలూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారికి, అలాగే ICDS డిపార్ట్మెంట్ వారికి, అలాగే దానికి సహకరించిన సంబంధిత అధికారులందరికీ కూడా మన చక్రదేవరపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారి పిల్లలిద్దరూ కూడా భాను సందీప్ 8వ తరగతి, వేణుతేజ 7వ తరగతి చదువుతున్నారు. వారి తాతయ్య, నాయనమైన ఇరిపోయిన సత్యనారాయణ, ఇరిపోయిన రామలక్ష్మి దగ్గర ఉండి వారి సంరక్షణలో వారి ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి వారికి ప్రభుత్వం మంచిగా సహకరించి వారి యొక్క విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించిన NDA కూటమికి మరొక్కసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ నందు మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం చిత్రం మరోమారు విడుదల చేశారు. భారీ స్థాయిలో మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు. ఆనాటి మేటి చిత్రం కొదమ సింహం చిత్రం వీక్షించేందుకు చిరంజీవి అభిమానులు థియేటర్ కు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొదమ సింహం విడుదల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డిబాబు, కరాటం ఉమా, మెగా అభిమానులు మద్దాల ప్రసాద్, చింతల నాని, ఉకుర్తి సీతారాం, వలవల తాతాజీ, దాకరపు కృష్ణ, రొక్కం ఆదినారాయణ, కటారి సీతారాంబాబు, శివ, వసంతాటి మంగరాజు, దొండపాటి పండు పాల్గొన్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా చిరంజీవి నటించిన కొదమ సింహం చిత్రాన్ని వీక్షించి సందడి వాతావరణంలో మెగా అభిమానులు గడిపారు. ఈ సందర్భంగా బాణసంచా పెంచారు. రక్తదానం వంటి సేవా తత్పరత కలిగిన చిరంజీవి మరింత స్థాయికి ఎదగాలని ఆశించారు. థియేటర్ యాజమాన్యానికి మరియు మన చిరంజీవి అభిమానులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సౌభాగ్య థియేటర్ నందు
మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి పదవ సింహం రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో సౌభాగ్య థియేటర్ నందు కేక్ కటింగ్ నిర్వహించి ఈ షో ప్రదర్శించడం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు అనేక పాత్రల్లో ఆయన యొక్క నటన ప్రతిభను చూపి ఈ సినిమా ద్వారా 35 సంవత్సరాల క్రితం గౌబాయిగా నటించినటువంటి చిత్రం పదవ సింహం. 35 సంవత్సరాలు అంటే మేము చాలా చిన్నపిల్లలు. ఈ సినిమా యాక్చువల్గా నేను చూడలేదు, ఈరోజు చూస్తాను సౌభాగ్య థియేటర్లో. అభిమానులు అలరిస్తూ సమాజానికి ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేయడమే కాకుండా అభిమానులు కూడా సేవా కార్యక్రమాల వైపు మళ్లించినటువంటి ఘనత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కుతుంది. కొన్ని దశాబ్దాల పాటు ఆయన ఇప్పటికీ అభిమానుల కోసం నిరంతరం శ్రమిస్తూ నిరంతరం కష్టపడుతూ సినిమాలు ఆయన నటించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఆదర్శం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి ప్రథమ సింహం రమా ఫిలిమ్స్ వారు నిర్మించిన మన కైకాల సత్యనారాయణ గారి నిర్మాత సినిమా దానికి మరి 35 సంవత్సరాలు గడుపుకుని మళ్ళీ రిలీజ్కి సౌభాగ్య థియేటర్లో వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ సినిమా చంద్రమహాల్లో పడింది కాబట్టి మళ్ళీ అప్పుడు అన్నీ కూడా సౌభాగ్యంలో పడింది. సౌభాగ్యం నుంచి ఈ ఒక్క సినిమా మరి ఏ రకంగా వెళ్ళిందో చంద్రమహాల్లోకి వెళ్ళింది. కాబట్టి మరి ఈ 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్క్రీన్ మీద పడటం అందరికీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానులందరూ కూడా పండగ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంతంలో జరగనున్న రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకుని అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన జరగనున్న పర్యటనలో భాగంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ఐఎస్ జగన్నాథపురంలో డ్రైనేజ్ పనుల ప్రారంభంతో పాటు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి గుడి పరిసరాలలో శంకుస్థాపన కార్యక్రమం
కార్యక్రమాలు చేపట్టనున్నారు. భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు కొండ దిగువన LED స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపల్లి జనసేన గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొడ్డికర్ల సువర్ణరాజు, ద్వారకా తిరుమల మండల అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి, జనసేన టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్లుండి 24వ తారీఖున ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గోపాలపురం నియోజకవర్గానికి విచ్చేయనున్నారు. ఏదైతే ద్వారకా తిరుమల మండలం IS జగన్నాథపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులు, అంటే కొండ మీదుగా టెంపుల్ కి ఒక యాక్సెస్ రోడ్డు, అంటే అనే భక్తులు ఈ మట్టి గుట్టల మీదుగా రాళ్ల మధ్య నడుచుకుంటూ వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు గతసారి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క టెంపుల్ విజిట్ చేసినప్పుడు అవన్నీ వారి దగ్గరగా చూసి ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంది భక్తులకి అని చెప్పి ఆయన ఒక రోడ్డుని మరియు రీటైనింగ్ వాల్ ని శాంక్షన్ చేయించడం జరిగింది. అదే విధంగా అన్యాక్రాంతం అయిపోతున్న ఇక్కడ భూములు, అనేక వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. భక్తులకి ఈ టెంపుల్ కి ఒక వనరులు ఏర్పరచాలనే ఒక ఉద్దేశంతో వారు ఈ కొండను ఆనుకొని ఉన్న 30 ఎకరాల భూమిని కూడా ఆ ప్రభుత్వం నుంచి ఈ టెంపుల్ వాళ్ళకి అధికారికంగా అప్పజెప్పబోతున్నారు. తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము, దీని యొక్క విశిష్టత ఇప్పటికే రాష్ట్రమంతా విస్తరించింది. భవిష్యత్తులో కూడా ఇది మరింత విస్తరించడానికి మరియు ఇక్కడికి అనుదినం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేస్తారు. అదే విధంగా మ్యాజిక్ డ్రైన్, ఈ రోజున డ్రైన్స్ అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారి వాటిని మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మ్యాజిక్ డ్రైన్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో డ్రైనేజీల నిర్మాణం మరియు వీటిని వచ్చిన నీటిని భూగర్భ జలాలు పెంచే విధంగా, భూగర్భంలోకి పంపించే విధంగా ఒక టెక్నికల్ గా ఒక చేసిన విధానం ద్వారా ఈ మ్యాజికల్ డ్రైన్ ని కూడా శంకుస్థాపన చేసి ఓపెన్ చేయబోతున్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీనిధి అపార్ట్మెంట్ వద్ద నివాసం ఉంటున్న 32 సంవత్సరాల అభయ్ అమెరికాలో స్థిరపడ్డారు. తీవ్ర జ్వరంతో అమెరికాలోనే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన అభయ్ 4 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. మృతుడి సోదరుడు ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు. ఈ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సోమశేఖర్ మొదటి కుమారుడే అభయ్ అని తెలిపారు. గుండెపోటతో శాశ్వత నిద్రలోకి చేరిన అభయ్ ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తాడువాయికి చెందిన రమేష్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు జరిపారు. ప్రత్యేకమైన అలంకరణంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటలకు పారిజాత గిరి ప్రదక్షిణ కంకణ ధారణలతో భవానీలు, అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వామి మాలాధారులు తరలివచ్చారు. కాలినడకన కొండపైకి వచ్చి భక్తులకు స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అష్టోత్తర పూజలు జరిపించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ప్రత్యేక ఉచిత ప్రసాదాలు, అన్న ప్రసాదాలు దగ్గర ఉండి ఆలయ ధర్మకర్తల చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈవో కలగరి శ్రీనివాస్ జరిపించారు. అన్నదాతలుగా మద్దిపాటి గణేష్, చవల వెంకట మధు, వడ్లమూడి జయకృష్ణలు వ్యవహరించారు. జంగారెడ్డిగూడెం దాతలకు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్, రిషికేష్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీస్సులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మండలి సభ్యులు అన్నప్రగడ రాఘవరావు, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ముప్పిడి భాను, విష్ణు, ఆరేపల్లి నాని, లోవకుమారి, ప్రియాంక, మడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాదాలు, పూజా టికెట్లు, విరాళాల ద్వారా స్వామివారికి 1,39,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో కలగరి శ్రీనివాస్ తెలిపారు. సందీప్ నామదేశ కుటుంబానం వినుకులు కొట్టోసం మణికంఠ నామదేశ సుధారాణి ఆయాన్ నామదేశ మోన్మిత నామదేశ సహ కుటుంబానం. థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యుత్ సామర్థ్యం అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపికైన లక్కవరంకు చెందిన కాసరపు జాహ్నవిని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోషన్ కుమార్ ను జాహ్నవి ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జడ్పీ హైస్కూల్ విద్యార్థిని కాసరపు జాహ్నవి ద్వితీయ బహుమతిని గెలుచుకుని ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి డ్రాయింగ్ పోటీలకు ఎంపిక కావడంతో లక్కవరం
జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దుర్గారావు విద్యార్థిని డ్రాయింగ్ లో సాధిస్తున్న ఘనతను ఎమ్మెల్యేకు వివరించారు. హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ మనోహర్ ఎమ్మెల్యే చిత్రపటాన్ని డ్రాయింగ్ వేసి ఎమ్మెల్యేకు బహుకరించారు. డ్రాయింగ్ లో ఘనత సాధిస్తున్న విద్యార్థులకు మరోసారి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ దల్లి దుర్గారెడ్డితో పాటు టీడీపీ సోషల్ మీడియా కొదమ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 2019వ సంవత్సరంలో అమెరికాలో ఉంటూ మిషన్ హోప్ సంస్థ ద్వారా విద్యార్థుల విద్య కోసం సహకరించిన ఎమ్మెల్యే సేవలను గుర్తు చేశారు. లబ్ధి పొందిన విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం అంబేద్కర్ గురుకులం క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని మృతి చెందిన 10వ తరగతి విద్యార్థిని పొడపాటి కావ్య మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపించారు. పోస్ట్ మార్టం ను అడ్డుకుని ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రజా సంఘాలు మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతు పలికారు. దీనిపై గురుకులం పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జంగారెడ్డిగూడెం పోలీసులకు వివరించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి ఏరియా ఆసుపత్రికి చేరుకుని బంధువులతో మాట్లాడారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, కేవలం టీచర్ల వేధింపులు తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. వసతి గృహంలో విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందితే తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం చెప్పారని అన్నారు. ఉపాధ్యాయులు ఏరియా ఆసుపత్రికి వచ్చేంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించవద్దని బంధువులు డిమాండ్ చేస్తూ మార్చురీ రూమ్ వద్ద భీష్మించారు. అనంతరం రహదారిపై బైఠాయించారు. జంగారెడ్డిగూడెంలో గరుడ నగర్ నందు నాగూర్ మీరా షరీఫ్ మీర్జావలి హజరత్ వారి దర్గా 3వ గంధోత్సవం వైభవపేతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహక కమిటీ సభ్యులు షేక్ మీర్జాబీ తెలిపారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు గంధం పాలాభిషేకం జరుగుతుందని అన్నారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 9912490414 చరవాణిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని నాగూర్ మీరా షరీఫ్ మీర్జావల్లి హజరత్ వారి ఆశీస్సులు పొందాలని కోరారు. తనకు సహకరిస్తున్న గరుడ నగర్ వాసులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 26వ తేదీన నిర్వహించే గంధోత్సవంలో ఎవరైనా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. जन्नत का दर खुला है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते, कुरान में ये लिखा है हो, कुरान में ये लिखा है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కావ్య మృతిపై అనుమానాలున్నాయంటూ ఉపాధ్యాయులపై ఆరోపణ చేస్తూ ఆందోళన చేపట్టిన బంధువులు, కుటుంబీకులు. రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికైన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన జాహ్నవిని అభినందించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఈ నెల 24వ తేదీన ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించిన ఎమ్మెల్యేలు, అధికారులు. శీతాకాలం కావడంతో కంటికింపుగా దర్శనమిస్తున్న లంబసింగి ప్రకృతి అందాలు, తరలి వెళ్తున్న పర్యాటకులు. మన్యం జిల్లాలో 2 ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలంటున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. జంగారెడ్డిగూడెంలో ర్యాలీ చేసిన పార్టీ సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.